ఏంటి, మకర సంక్రాంతిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారా? అవునండి. మకర సంక్రాంతి అనేది ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి భూమి తన దిశను మార్చుకుని ఉత్తర గోళార్ధంలో పగటి సమయాన్ని పెంచుకుంటుంది. ఆంధ్ర, తెలంగాణల్లో ఇది 4 రోజుల పెద్ద పండగ. భోగి మంటలతో పాతవి వదిలేసి కొత్తని ఆహ్వానిస్తూ ఉంటాము. తమిళనాడులో పొంగల్ పేరుతో పాలు పొంగించి సౌభాగ్యాన్ని కోరుకుంటారు. మరి పంజాబ్లో లోహ్రీ మంటలు అదిరిపోయే భాంగ్రా డాన్సులు కనిపిస్తాయి. ఇక గుజరాత్లో ఉత్తరాయణం అంటే గాలిపటాలు పండగ. ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. మీకు తెలుసా, మహారాష్ట్రలో నువ్వులు బెల్లం పంచుకుని తీపిగా మాట్లాడుకుంటారు. ఇక అస్సాంలో మేజీ అనే వెదురు గుడిసెలను కట్టి మంటల్లో వేస్తారు. గంగానదిలో పవిత్ర స్నానాలు చేసి మాగా బిహు విందులు ఆరగించి భూమాతకు చెప్పే కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక మన తెలుగు రాష్ట్రంలో జరుపుకునే 4 రోజుల పండుగ విశిష్టతను, అలాగే విందులను, పిండి వంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు భోగి. పాత వస్తువులు మంటల్లో వేసి నెగిటివ్ ఎనర్జీని వదిలేస్తాం. పిల్లలపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించడం మన ఆచారం. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. భూమి కొత్త దశలోకి ప్రవేశించే కాలం. మన వాకిళ్లలో వేసే ముగ్గులు కేవలం అందం మాత్రమే కాదు సుమి, అవి ప్రకృతిలోని గణిత శాస్త్రం. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో పల్లెలు కలకల్లాడుతూ ఉంటాయి కదండి. ఇక మూడవ రోజు కనుమ. ఇది అచ్చమైన భూమికి సంబంధించిన రోజు. వ్యవసాయానికి వెన్నుముక అయిన పశువులను ఈ రోజు పూజించుకుంటాం. ఇక 4వ రోజు ముక్కనుమ. పంట చేతికొచ్చిన ఆనందంలో బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో జరుపుకునే ముగింపు వేడుక. ఇక సంక్రాంతిలో పిండి వంటలు ప్రత్యేకతలు మనం చూడాల్సిందే కదండి. అరిసెలు, సకినాలు, కలగాయ కూర, చక్కెర పొంగలి, సున్నుండలు, గారెలు, కజ్జికాయలు, బొబ్బట్లు, పులగం, జంతికలు, పొంగడాలు, రవ్వలడ్డు. పిండి వంటలు లేని సంక్రాంతిని ఊహించలేం కదండి. కొత్త బియ్యం బెల్లంతో చేసిన అరిసెలు, కరకరలాడే సకినాలు ఇల్లు నిండా పండగ పరిమళాన్ని పెంచేస్తాయి కదండి. నువ్వులు బెల్లంతో చేసే ఈ వంటకాలు రుచికే కాదు సుమి, ఈ చలికాలంలో మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయండి. ఇలా పేర్లు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, భూమి ఒకటే, సూర్యుడు ఒక్కడే. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భూమి మీద ఉండే మరెన్నో ఆశ్చర్యాలను, అద్భుతాలను మీ వరకు రావాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.